మీరు ఎప్పుడన్నా రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ ట్రైన్ ట్రాక్ మార్చడం ఎప్పుడైనా గమనించారా? ఆ ప్రాసెస్ ఏమంటారో నాకు తెలియదు, కానీ నేను పలుసార్లు గమనిస్తూ వచ్చాను. వాస్తవానికి ఇది స్టేషన్లో ఉండదు, స్టేషన్కి కొంచెం దూరంలో ఉంటుంది. దాని గురించి ఒక చిన్న వీడియో క్లిప్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఆ రైల్వే ఆ గ్యాంగ్ మ్యాన్ దాన్ని మారుస్తూ ఉన్నప్పుడు ఎటువైపు వెళ్ళాలో తనకి తెలుసు గనక దానికి అనుసంధానం చేస్తాడు. అప్పుడు ఆ ట్రైన్ అటు వెళ్తుంది. లేదు ఇటు వెళ్ళాలనుకున్నప్పుడు ఇటు మారుస్తాడు, ఇటు వెళుతుంది. ఒకవేళ అది మార్చే సమయంలో తను కొంచెం పరధ్యాసగా ఉన్నాడు అనుకోండి, రెండు జరుగుతాయి. ఒకటి, ఆ ట్రైన్ ట్రాక్ తప్పుతుంది మీన్స్ ట్రాక్లోనే ఉంటుంది, కానీ తను వెళ్ళవలసిన ట్రాక్లో వెళ్ళదు. రెండవ ప్రమాదం ఏంటో తెలుసా? అదే ట్రాక్లో ఎదురొస్తున్న మరొక రైల్ని గుద్దుకొని ఢీకొని చాలా వందల వేల ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతారు. కనుక ఈ గ్యాంగ్ మ్యాన్ ఎవరైతే ఆ ట్రాక్ని మార్చే పనిలో ఉన్నాడో ఆయన స్టేషన్ మాస్టర్ యొక్క సూచనలు ఖచ్చితంగా పాటించాలి. అలా పాటించకపోతే ఈ రెండు ప్రమాదాలు ఖచ్చితంగా జరుగుతాయి. మన జీవితాల్లో చాలాసార్లు దేవుని సన్నిధిలో ఉన్నాము, మంచి ట్రాక్లోనే ఉన్నాము అనుకుంటాం. ఎందుకంటే దేవుడు వరాలు ఇస్తాడు, తీసేసుకోడు. కానీ ఫలాలు అనేవి మన ఆత్మీయ జీవితం మీద ఆధారపడి ఉంటాయి. మనం ఫలిస్తున్నామా లేదా అనేది. వరాలు ఇవ్వడమే ఆయనకు తెలుసు, బహుమానాలు ఇవ్వడం తెలుసు, వాటిని తీసుకోడు. చాలామంది ఆ బహుమానాలు పొందుకుని వాటిని వాడుతూ ఇంకా ట్రాక్లోనే ఉన్నామనుకుంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే మీకు ఇప్పటికే గుర్తొచ్చేసి ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, సంసోను అలాగే సౌలు కూడా. వాళ్ళు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తులే, కానీ వాళ్ళ జీవితంలో ఒక మాట చదివినప్పుడు నాకు చాలా దుఃఖం కలుగుతూ ఉంటుంది. దేవుని ఆత్మ వారిని ఎప్పుడు ఎడబాసెనో వారికి తెలియలేదు. అంటే వాళ్ళు ఇంకా ట్రాక్లో ఉన్నాం అనుకుంటున్నారు. దేవుని కొరకు పాడుతున్నాం, దేవుని కొరకు వాక్య పరిచయం చేస్తున్నాం, దేవుని కొరకు ప్రవచనాలు చెప్తున్నాం, దేవుని కొరకు స్వస్థత వరాన్ని వాడుతున్నాం, దేవుని కొరకు మరి మనకున్న ప్రతి తలాంతుని వాడుతూ ఉండొచ్చు. కానీ దేవునితో సహవాసంలో లేకపోతే ఖచ్చితంగా మీరు ట్రాక్ తప్పినట్టే. అది దేవుని వాక్యపు వెలుగులో మనం చూసుకున్నప్పుడు మన ఆత్మీయ జీవితం మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఫలాలు ఒకవేళ ఫలించలేకపోతూ ఉంటే, వరాలు కలిగి ఉండొచ్చు, భాషలు మాట్లాడవచ్చు, ప్రవచనాలు చెప్పొచ్చు, లేకపోతే నీకు కలిగి ఉన్న ఏ వరాన్నైనా యూజ్ చేయొచ్చు, అది పని చేస్తూ కూడా ఉండొచ్చు. కానీ నీ ఆత్మీయ జీవితం ఫలవంతంగా లేకపోతే ఖచ్చితంగా దేవునితో లేవు, అంటే ట్రాక్లో లేవు అనే సత్యాన్ని మనకు అర్థమైపోవాలి. ఒకవేళ అట్లా అర్థం కాకుండా ఇంకా భ్రమలోనే బ్రతుకుతూ నేను ట్రాక్లోనే ఉన్నాను, ట్రాక్ మీదే ఉంటాం, వెళుతూనే ఉంటాం ట్రాక్ మీదే, కానీ చేరవలసిన గమ్యాన్ని చేరుకోలేం. దేవుడు మన కొరకు ఉద్దేశించిన ఆ ట్రాక్లో మనం ప్రయాణం చేద్దాం. ఏమంటారు?